అందరికీ నమస్కారం. విఎస్ఎల్ లాక్స్ అండ్ కిచెన్కి స్వాగతం. బాగా జలుబు చేసేసిందండి, గొంతు సరిగ్గా లేదు. అయినా సరే ధనుర్మాసం స్వామి గురించి చెప్పాలనే తాపత్రయంతో చెప్తున్నానండి 4 మాటలు, దయచేసి వినండి. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం కంఠే చ ముక్తావళిం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. అంటేనండి, స్వామి ఎలా ఉన్నారంటే నుదుటన చక్కగా కస్తూరి తిలకం ధరించాడు. మరి కౌస్తుభాన్ని వక్షస్థలం మీద శోభాయమానంగా ఉందన్నమాట హారం. తర్వాత ముక్కుకేమో చిన్న ముత్యంతో కూడిన ముక్కు పుడక పెట్టుకున్నాడండి, ముక్కు చివర. చేతిలోనేమో ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి వేణువు, అలాగే 2 చేతులకి కూడా కంకణాలు. సర్వాంగం అంటే ఆయన శరీర భాగాలంతా కూడా చక్కగా హరిచందనం పూసి సుగంధాలు వెదజల్లుతూ ఉన్నదన్నమాట. మెడలోనేమో ముత్యాల హారాలు ధరించి అమ్మాయిలందరూ అంటే గోపికా స్త్రీలందరూ కూడా మోహావేశంతో స్వామినే చూస్తూ ఆయన వేణుగానానికి ముగ్ధులై పరవశంతో ఆయన చుట్టూ గుమికూడున్నటువంటి శ్రీకృష్ణుడికి విజయం అని దీని యొక్క అర్థం అన్నమాట. అసలు సర్వాంగ సుందరుడైనటువంటి స్వామిని మోహించని అమ్మాయి ఉంటుందటండి. అందుకనే గోపికలందరూ కూడా చక్కగా కాత్యాయని దేవి వ్రతాన్ని ఆచరించి ఆ స్వామిని భర్తగా పొందాలనుకున్నారు. మరి విల్లిపుత్తూరులోని ఆండాలమ్మ తల్లి కూడా రంగనాథుణ్ణి శ్రీకృష్ణుడిగా భావించి తనని ఆ ఊర్లో ఉన్న అమ్మాయిలందరినీ కూడా గోపికలుగా భావించి తిరుప్పావై రచన చేసి మార్గళి నోము నోచి శ్రీరంగనాథుణ్ణి పతిగా వరించిందనమాట, పతిని చేసుకుంది. అసలు రామావతారంలోనేనండి ఋషులందరూ కూడా వనవాసానికి వచ్చినటువంటి సీతారాముల్ని చూసి ఆహా ఎంత అందంగా ఉన్నాడు రాముడు, ఈ స్వామి మాకు భర్త అయితే బాగుంటుంది అనుకున్నారటండి ఋషులందరూ కూడా. అంటే ఎంత బాగున్నాడండి స్వామి మరి.